జోకా నెవ్వర్. మీరు సూసైడ్ చేసుకున్నా చేసుకోకపోయినా నాకు సమాజం రుణం తీరిపోయింది. నా బంధాలు, రుణాలు ఏమీ మిగల్లేదు. మీ సాహసాలందరి మధ్య ప్రాణాలు వదులుతాను అంటూ తన ముందున్న గ్లాసులోని ద్రవాన్ని గటగటా తాగేశాడు. ఏం జరుగుతుందో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని కన్ఫ్యూజన్లో పడిపోయారంతా. జయంతి వేగంగా హర్ష దగ్గరకు పరిగెత్తింది. ఏం పని చేసావు హర్ష? నిజంగా మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేసావా? నేను నమ్మను. ఇది నిజంగా పురుగుల మందేనా? అంటూ జయంతి దగ్గరలో కళ్యాణ్ ముందున్న గ్లాసులోని ద్రవాన్ని తీసుకుని తాను తాగేసింది. ఊహించిన ఈ పరిమాణానికి హర్ష కూడా నివ్వెరపోయాడు. జయంతి ముఖం వైపు ఆశ్చర్యంగా చూశాడు. జయంతి ముఖంలో రంగులు మారాయి. ఉద్వేగం నుంచి చిరునవ్వులోకి మారింది జయంతి ముఖం. డియర్ ఫ్రెండ్స్, ఇది విస్కీ కాదు, పురుగుల మందు కాదు. హర్ష మనతో బ్రెయిన్ గేమ్ ఆడాడు. అవునా హర్ష? ఇది కేవలం స్ప్రైట్ సాఫ్ట్ డ్రింక్ అంది పక్కపక్క నవ్వుతూ. అందరూ తేరుకున్నారు. రాజా నవ్వుతూ, జయంతి నువ్వు కూడా ఎందుకంత సాహసం చేసావు? ఒకవేళ అది నిజంగా పురుగుల మందు అయితే అన్నాడు. అయితే ఏముంది, హర్షతో పాటు నేను అంది జయంతి నవ్వుతూనే. హర్ష ఉలిక్కిపడ్డాడు. ఒక క్షణం జయంతి ముఖంలోకి పరిశీలనగా చూసి నవ్వాడు. జయంతి అప్రయత్నంగా తల వంచుకుంది. హర్ష నవ్వుతూ, సారీ ఫ్రెండ్స్, ఇది ప్రాక్టికల్ జోకు. ఇది ఎందుకంత చేయవలసి వచ్చిందంటే దాదాపు సంవత్సరం కిందట మాటిచ్చాను. 1-2 ఏళ్ళ మీరు మీ జీవితాలను నా ఆధీనం చేయాలని. ఆ తర్వాత నా చేతులతో నేనే మీకు పాయిజన్ ఇచ్చి మీ ఆత్మహత్యలకు అడ్డురానని చెప్పాను. ప్రమాణం కూడా చేశాను. ఆ ప్రమాణం నిలుపుకోవడానికే ఈ డ్రామా. ముందు డమ్మీ పాయిజన్ సాఫ్ట్ డ్రింక్ ఇచ్చాను. మీలో ఎవరైనా ఇంకా ఊగిసలాట్లో ఉన్నారో లేదో తెలుసుకుందామని. ఇంకా నా అసలు వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఇదిగో అసలైన పురుగుల మందు ముందు నా దగ్గర ఉంది. మీకెవరికి కావాలన్నా తీసుకోవచ్చు అంటూ టేబుల్ కింద ఉన్న మరో టిన్ తీసి బయటపెట్టాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కృష్ణ నవ్వుతూ, సబాష్ హర్ష, నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు. కానీ మాకు జీవితం విలువ తెలిసింది. ఒక సామాన్యుడు తలంచుకుంటే ఎంత ఉన్నతమైన స్థితికి ఎదగలడో నిరూపించాం. కమాన్ ఫ్రెండ్స్, గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్స్ అంటూ 2 నిమిషాలు నిర్విరామంగా చప్పట్లు కొట్టారు. వెంకటస్వామికి ఇదంతా ముందే తెలుసు కాబట్టి హర్ష ప్లాన్ను నవ్వు దాచుకుంటూనే అమలుపరిచాడు. హర్ష లేచి నిలబడ్డాడు. ఫ్రెండ్స్, ఈ చప్పట్లు నాకు కాదు, ఇవి వెంకటస్వామికే చెందుతాయి. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.